హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, రీసెంట్గా మనకు iOS సంబంధించి 18.1 అయితే రన్ అవుతుంది కదా. మరి ఇందులో నేను బీటా అప్డేట్స్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. మరి నాకు 2 days బ్యాక్ సాఫ్ట్వేర్ అప్డేట్లో చూసినట్టయితే మనకు iOS 18 పబ్లిక్ బీటా రన్ చేస్తున్నా. మరి పబ్లిక్ బీటాలో బీటా 2 అయితే రావడం జరిగింది గైస్. మరి 18.1లో ఇది సెకండ్ బీటా వర్షన్ అనమాట. సో పబ్లిక్ బీటాకి సంబంధించి మీరు డెవలపర్ బీటా కనుక యూస్ చేస్తున్నట్టయితే బీటా 5 అయితే రావడం జరుగుతుంది. సో 18.1 అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మరి ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మనకు ఎటువంటి చేంజెస్ వచ్చాయనేది ఇక్కడ మాట్లాడుకుందాం. ముందుగా మనకు iOS వర్షన్ గమనించామంటే ఇప్పుడు iOS 18.1 వర్షన్ అనేది మనకు ఫైనల్గా 22B5054E అయితే రావడం జరిగిందనమాట. మరి ఇక్కడ కింద స్క్రోల్ చేసామంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అంతా కూడా ఈ iOS వర్షన్స్ అన్నీ ఈ యాపిల్ యొక్క ఇంటెలిజెన్స్ బేస్ మీద చేసుకునే మనకి బీటా టెస్టింగ్స్ అయితే జరుగుతున్నాయి గైస్. సో ఇక్కడ కింద స్క్రోల్ చేసామంటే మనకి అవైలబిలిటీలో ఎటువంటి మార్పు అయితే రాలేదు. అలాగే బ్యాటరీ యొక్క పర్సెంటేజ్ కూడా పెద్దగా మార్పు రాలేదు. ఇక్కడ బ్యాటరీ హెల్త్ చూసామంటే నాకు సైకిల్ కౌంట్ 130 అయితే ఉంది. ఇక్కడ ఈ మొబైల్ని నేను ఏప్రిల్ 2024 అయితే యూస్ చేస్తున్నా. 99% బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంది గైస్. సో బ్యాటరీ కెపాసిటీలో నాకు ఎటువంటి చేంజెస్ అయితే రాలేదు. నేను ఇక్కడ iPhone 15 Plus అయితే యూస్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మరి 15 Plus అయితే నాకు యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే సపోర్ట్ చేయదు. సో యాపిల్ ఇంటెలిజెన్స్ తప్ప వేరే చేంజెస్ ఏమొచ్చాయనేది ఇప్పుడు మీకు చెప్తాను. జనరల్గా చాలామంది ఏం చెప్తున్నారంటే యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు మొబైల్ ఉన్నటువంటి చాలా వాటిలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ప్రో వర్షన్స్ కానీ అంటే 15 సిరీస్ పైన కానీ లేదంటే 16 సిరీస్ ఏమైనా తీసుకున్నట్టయితే అక్కడ ఖచ్చితంగా మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది కూడా మీరు ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఇండియాకి సెట్ చేసుకున్నారంటే ఇది రాదు గైస్. యూఎస్కి సెట్ చేసుకున్నప్పుడు మాత్రమే యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు వస్తుంది. అది కూడా బీటా వర్షన్స్ అయితే అందరికీ రన్ అవుతున్నాయి. మరి ఇండియాకి అయితే నెక్స్ట్ ఇయర్ వస్తుందని చెప్తున్నారనమాట. మరి యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ iMessageకి కావచ్చు లేదంటే నోట్స్లో కావచ్చు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ నోట్స్లోకి వెళ్ళామంటే సో ఎలా ఉంటుందంటే సింపుల్గా మనకి నోట్స్లో ఏదైనా సమరైజ్ చేసుకున్నాం అనుకోండి. చూడండి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అయితే ఉంది కదా. సో పారాగ్రాఫ్లో కింద మనకి ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే వస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తామంటే రీరేట్ ఆప్షన్ కావచ్చు, సమరైజ్ కావచ్చు, కీ ఫ్రేమ్స్ కావచ్చు, తర్వాత టైటిలింగ్ కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి రావడం జరుగుతుంది. అలాగే ఈ నోట్స్కి సంబంధించి రీసెంట్గా మనకు కాల్ రికార్డింగ్ సబ్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి యాడ్ చేస్తారు. 18.1 ఎవరైతే ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళందరికీ అనమాట. మరి కొద్దిమందికి అంటే iPhone 12 అంతకంటే ఓల్డర్ వర్షన్స్కి 18.1 అప్డేట్ వచ్చినా కూడా ఈ కాల్ రికార్డింగ్ ఆప్షన్ అనేది రాకపోయి ఉండేది. బట్ ఇప్పుడైతే అందరికీ ఇవ్వడం జరిగింది గైస్. ఒకసారి మీకు కావాలంటే చెక్ చేసుకోండి. సో నోట్స్ ఫోల్డర్లోనే ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వీటితో పాటు మనకి iMessageలో కూడా చేంజెస్ అయితే చేస్తారని చెప్తున్నారు. మరి మెసేజ్లో వెళ్ళిన తర్వాత మీరు ఎవరికైనా మెసేజ్ చేయడానికి ట్రై చేస్తారనుకోండి. సో iMessage చేశారంటే ఇక్కడ iPhone యూజర్స్తో ఉంటారు కదా. సో వాళ్ళకి iMessage అయితే వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ iMessageలో మనకి చాలా చేంజెస్ వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడ కూడా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు గైస్. సో ఇంతకుముందు మనకి 18.1 వచ్చినప్పుడు సెండ్ లెటర్ ఆప్షన్ కానీ ఇవన్నీ మనకి యాడ్ అవ్వడం జరిగింది. బట్ ఇవి ఎవరికైతే యాడ్ అవ్వలేదో ఇప్పుడు ఈ బీటా వర్షన్లో అందరికి ఇవ్వడం జరిగిందనమాట. మరి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే యాడ్ చేశారని చెప్తున్నారు. బట్ మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి ఇక్కడ మనకి కొత్త పాపప్ నోటిఫికేషన్ అయితే రాలేదు. సో చాలా మందికి అయితే వెంటనే పాపప్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఏమేమి యాడ్ చేస్తారని చెప్పి. అవన్నీ ప్రో వర్షన్స్ యూజ్ చేసేవాళ్ళు డ్యామ్ షూర్గా చెక్ చేసుకోండి. ఇక దీంతో పాటు మనకి దీంట్లో వచ్చినటువంటి ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ కంట్రోల్ సెంటర్లో కొన్ని చేంజెస్ అయితే చేస్తారనమాట గైస్. ఇక్కడ మనం గమనించాలంటే కంట్రోల్ సెంటర్లో ఇక్కడ మనకి ఈ విధంగా ఈ వైఫై కావచ్చు లేదంటే కనెక్టివిటీకి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకటే చోట మనకి ఈ విధంగా వచ్చేది కదా. దీంట్లో వైఫై కానీ ఇవన్నీ సపరేట్గా యాడ్ చేసుకోవడానికి లేదు. కానీ ఇప్పుడు సపరేట్గా వాటిని డివైడ్ చేయడం జరిగింది. సో కింద స్క్రోల్ చేసామంటే ఇక్కడ చూడండి కనెక్టివిటీలో ఇక్కడ సపరేట్గా వైఫై ఫంక్షనాలిటీ ఇచ్చారు. అలాగే VPN యాడ్ చేస్తారు. అలాగే బ్లూటూత్ ఇవన్నీ కూడా సపరేటెడ్గా డెడికేటెడ్గా ఇవ్వడం జరిగింది. సో మీకు కావాలంటే ఈ మొత్తం బాక్స్ ఉంది కదా. సో కనెక్టివిటీ బాక్స్ని ఈ కనెక్టివిటీ బాక్స్ మొత్తాన్ని ఈ విధంగా డిలీట్ చేసుకునేసి ఎక్స్ట్రాగా మీరు కావాలనుకుంటే కేవలం వైఫై సిగ్నల్ అలాగే మీకు సంబంధించినటువంటి ఇక్కడ బ్లూటూత్ సిగ్నల్ కావచ్చు అలాగే VPN కావచ్చు యాడ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇంతకుముందు ఇటువంటి ఆప్షన్ అయితే లేదు గైస్. ఇప్పుడు బెటర్గా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఓపెన్ చేసామంటే కంట్రోల్ సెంటర్ ఈ విధంగా కనబడుతుంటుంది. ఇప్పుడు చూడండి వైఫై ఇంతకుముందు మనకి కంప్లీట్గా ఆ కనెక్టివిటీ బాక్స్లో కాకుండా ఇప్పుడు సపరేట్గా డెడికేటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. సో బ్లూటూత్ మనకు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్ కూడా చేసుకోవచ్చు ఇలా అనమాట. మరి ఇదైతే బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు కంట్రోల్ సెంటర్లో ఎటువంటి పేజెస్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉన్నట్టయితే మీకు కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే మీకు ఓల్డ్ వర్షన్ అంటే రీసెట్ చేసుకోవాలనుకున్నట్టయితే రీసెట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనికోసం సెట్టింగ్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ కంట్రోల్ సెంటర్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో రీసెట్ కంట్రోల్ సెంటర్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు కంట్రోల్ సెంటర్ అనేది ఆటోమేటిక్గా రీసెట్ అయితే అయిపోతుంది. సో ఇలా అనమాట మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. లేదు ఓల్డర్ వర్షన్ కావాలి రీసెట్గానే ఉండాలనుకుంటే కంప్లీట్గా రీసెట్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనకి వైఫై అవన్నీ కూడా మళ్ళీ ఈ యొక్క బాక్స్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే మనం ఈ బాక్స్ని ఈ విధంగా ఓపెన్ చేస్తామంటే ఇంతకుముందు ఇవన్నీ కూడా జస్ట్ ఒక లిస్ట్ రూపంలో కిందికి వచ్చేవి. కానీ ఇప్పుడైతే
మనం ఎక్కువగా ఏవైతే యూజ్ చేస్తుంటామో ఏవి అవసరమో వాటిని ఒక పెద్ద బాక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. మరి ఇది కూడా ఒక కొత్త ఆప్షన్ చెప్పుకోవచ్చు. సో ఇలా పేజెస్ కూడా ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఒక్కొక్క పేజ్ని ఈజీగా ఈ విధంగా డిలీట్ కూడా చేసుకోవచ్చు గైస్. దీనికోసం మీరు రాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా పేజెస్ రన్ చేసుకుని మైనస్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ పేజ్ అయితే డిలీట్ అయిపోతుంది. సో ఇలా అనమాట, చూసారా మొత్తం డిలీట్ అయితే అయిపోయింది. ఓకే, మరి ఇదనమాట ఈ బీటా అప్డేట్ వచ్చినటువంటి మరొక కొత్త చేంజ్. మరి ఇంకొక అప్డేట్ ఏంటంటే యాపిల్ ఈ 16 సిరీస్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ కెమెరా కంట్రోల్ బటన్ ఇవ్వడం జరిగింది కదా. సో కంట్రోల్ బటన్ సంబంధించి సెట్టింగ్స్లో ఒక కొత్త ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ 15+ యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి కంట్రోల్ బటన్ సంబంధించి అంటే కెమెరా కంట్రోల్ సంబంధించి ఎటువంటి యాక్షన్ బటన్ కూడా ఇవ్వలేదన్నమాట. మరి 16 సిరీస్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ కెమెరా కింద ఒక ఎక్స్ట్రా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అదే కెమెరా బటన్ సంబంధించి అనమాట. మరి దానితో మీరు ఒకసారి ఖచ్చితంగా గమనించండి గైస్. ఇక దీంతో పాటు మనం షార్ట్ కట్స్లో కూడా కొన్ని చేంజెస్ అయితే గమనించవచ్చు గైస్. షార్ట్ కట్స్ మీరు ఏమన్నా కొత్తది ఏమన్నా షార్ట్ కట్ క్రియేట్ చేయడం ట్రై చేసినట్టయితే ఈ కంట్రోల్ సెంటర్ సంబంధించి ఇప్పుడు మనం హైడ్ అండ్ షో ఆప్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మరి కంట్రోల్ సెంటర్ మొత్తాన్ని మీరు స్విచ్ చేసుకునేసి దాన్ని హైడ్ చేసుకోవాలనుకుంటే షో కంట్రోల్ సెంటర్ ఉంది కదా, షో కంట్రోల్ సెంటర్ మీరు క్లిక్ చేసుకొని సో దీన్ని క్లిక్ చేస్తామంటే హైడ్ ఆప్షన్ కూడా కనబడుతుంది. ఇప్పుడు సో మొత్తాన్ని కంట్రోల్ సెంటర్ హైడ్ చేసుకోవచ్చు. అలాంటి షార్ట్ కట్ ఒకటి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు ఈ ఆప్షన్ అయితే లేదు, ఇప్పుడైతే కంట్రోల్ సెంటర్ సంబంధించి కూడా కొత్తగా యాడ్ చేస్తారు. మరి ఇంకొకటి అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మనం సెట్టింగ్స్లో వెళ్ళి ఇక్కడ కింది స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లో వెళ్ళామంటే ఇంతకుముందు మనకి ఇక్కడ వాల్ పేపర్స్ ఉన్నాయి కదా. సో చూడండి, లైట్ వర్షన్ కావచ్చు లేదంటే డార్క్ వర్షన్ కావచ్చు. ఈ రెండు వర్షన్స్లో మనకి iOS 17 వాల్ పేపర్స్ అయితే కనపడేవి. ఇప్పుడు iOS 18.1కి సంబంధించి వాల్ పేపర్స్ అనేవి ఇప్పుడు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక మైనర్ చేంజే, కానీ ఒక కొత్త ఇంప్లిమెంటేషన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తుంది ఇక్కడ లైట్గా మనకి బ్లూ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో సైడ్స్ గమనించామంటే చూడండి గ్యాప్స్ ఉన్నాయి కదా. సో అందులో మనకి ఇంతకుముందు కంప్లీట్ గ్యాప్ అయితే ఉండేది కాదనమాట. సో ఓవరాల్గా ఇవే అనమాట నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలన్నీ. మరి ఇవే కాకుండా కొన్ని బగ్స్ ఫిక్సెస్ కూడా అవ్వడం జరిగింది. సో ఎలా అంటే ఎయిర్ పాడ్స్ కానీ ఇవన్నీ లేదంటే మీ ఏమన్నా నెక్ బ్యాండ్ కానీ కనెక్ట్ చేసుకున్నప్పుడు అవి పాపప్స్ అయితే వచ్చేవి కాదనమాట, మీరు కనెక్ట్ అయినటువంటి పాపప్స్ అన్ని కూడా. మరి ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా పాపప్ వస్తుంది. అలాగే కనెక్టివిటీ ఇష్యూస్ ఇవి కూడా లేకుండా బగ్ ఫిక్సెస్ అయితే చేశారు. అలాగే ఇక్కడ స్టోరేజ్ సంబంధించి కూడా మనకు ఎటువంటి చేంజెస్ అయితే లేవు. ఇక్కడ స్టోరేజ్లో వెళ్ళామంటే చూడండి, అబౌట్ సెక్షన్లో వెళ్ళి స్టోరేజ్ గమనించామంటే నాకు ఇంతకుముందు 62 అయితే ఉన్నింది GB. సో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. ఇక స్టోరేజ్లో ఎగ్జాక్ట్గా మీరు చెక్ చేసుకున్నారంటే ఫోన్ స్టోరేజ్లో కింది స్క్రోల్ చేసినట్టయితే iOS అనేది మనకి 12 GB ఆక్యుపై చేసింది కదా. సో ఇవి ఎప్పటికప్పుడు మనం గమనించుకోవాల్సి ఉంటుంది కదా. అలాగే సిస్టమ్ డేటా కూడా ఎంత ఉందని చెప్పి గమనించుకోవాల్సి ఉంటుంది. మనం కొత్త వర్షన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు అప్పుడప్పుడు చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకి లాట్ ఆఫ్ మెమరీ అనేది ఫ్రీ అవ్వడం జరుగుతుంది. కానీ ఈ iOS వర్షన్లో నాకైతే ఎక్కువగా డేటా అయితే ఫ్రీ అవ్వడం జరగలేదు. సో ఓవరాల్గా ఇవే అనమాట 18.1 పబ్లిక్ బీటా 2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మీకు యూజ్ ఉందనుకుంటాను గైస్. సో మాక్సిమం పబ్లిక్ బీటా కానీ లేదంటే డెవలపర్ బీటా కానీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఈ చేంజెస్ గమనించగలరు. నార్మల్ పీపుల్కి ఈ బీటా వర్షన్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత RC వర్షన్ రిలీజ్ చేస్తారు. అంటే రిలీజ్ క్యాండిడేట్ వర్షన్ ఆల్మోస్ట్ అక్టోబర్కి అయితే మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకుని బగ్స్ అన్ని ఫిక్స్ చేసుకుని మీకు స్టేబుల్ వర్షన్ అయితే రిలీజ్ చేస్తారు. అంతవరకు జస్ట్ మీరు వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నాను గైస్. ఓవరాల్గా మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టు లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.